నిన్న రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన వార్తే మనకు ప్రధాన వార్తగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ మూడోసారి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నదన్నది ప్రధానమైన వార్త. దాదాపు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్, దాదాపు కాదు ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏ అధికారంలోకి రాబోతున్నది, మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారన్న అంచనాని అందరూ తీసుకొచ్చారు. కొంచెం అటు ఇటుగా న్యారోగా ఉంటే చెప్పలేమని అనుకునే సిచ్యువేషన్ కూడా కనబడట్లేదు. 350 ఆ పైన దాదాపు 400కు దగ్గరగానే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మెజారిటీ సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. దరిదాపుల్లో కూడా కాంగ్రెస్ ఇండియా కూటమి లేనటువంటి అంచనానైతే అన్ని ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు చెప్పడం జరిగింది. సో ఈ అంశం ప్రధానంగా ఉన్నది. ఇక ఇవాళ జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అందరికీ 10 సంవత్సరాలు పూర్తయింది తెలంగాణ వచ్చి. ఇది 10 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ప్రభుత్వం కూడా దశాబ్ది వేడుకలు జరిపింది. కేసీఆర్ ఈ వేడుకలకు హాజరు కావట్లేదు, వీళ్ళు ఆహ్వానం పంపారు. బట్ ఆయన నేను ఒక బహిరంగ లేఖ రాసి రేవంత్ రెడ్డికి మీరు క్షమాపణ చెప్పాలి వేడుకున్న తర్వాతనే, ఎందుకంటే మీరు ఈ బలిదానాలు వీటన్నిటికి కారణం మీరే కాబట్టి మీ 6 నెలల పరిపాలన కూడా చూసి నేను మీరు నిర్వహించే వేడుకలకు రావట్లేదని నిన్నేదో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో ఇట్లా మొత్తానికి జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళకి, ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలకి, తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ ప్రజలందరికీ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మన తొలి వెలుగు తరపున. సో ఇది అద్భుతమైన ఘట్టం. సో అందరూ దీన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. సరే, ఏదేమైనా తెలంగాణ రాష్ట్రం భౌతికంగా వచ్చింది అన్న ఒక ఇదైతే మన ముందున్నది. సామాజిక తెలంగాణ, సంక్షేమ తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ, ఈ రకమైన డెవలప్మెంట్ అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడా జరగలేదు. అది జరగకపోగా మహా విధ్వంసం జరిగింది. సో ఇప్పటికైనా ఆ పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నది, ఒక మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. మార్పు కోసం కేసీఆర్ను మార్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు, బీఆర్ఎస్ని మార్చి కాంగ్రెస్ని. మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇప్పటివరకైతే వీళ్ళు చేసిన దాంట్లో కూడా ఒక విధానపరమైనటువంటి ఒక ఫోకస్డ్ అంశం అయితే ఇది కనబడట్లేదు, ఒక కీలకమైన నిర్ణయం అయితే ఏం కనబడట్లేదు. భవిష్యత్తులో ఏమైనా చూస్తారేమో, వెయిట్ చేయాలి. మాట్లాడదాం. ఈ ప్రశ్న ఇలా కంటిన్యూ అవ్వాలి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల సాక్షిగా అండ్ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఎవరైతే పోరాటం చేసిన ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి, తెలంగాణ ప్రజలకి మేము చెప్తున్నది ఏంటంటే, ఈ ప్రశ్న ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనం ప్రతిరోజు తెలంగాణ గురించి, తెలంగాణలో ఉన్న ప్రతి అంశం గురించి మాట్లాడుకోవాల్సింది. అది రాజకీయమైనా, ప్రజల సంక్షేమమైనా, ప్రజల అభివృద్ధి అయినా, ప్రజల సమస్యలైనా, ఇంకోటైనా. చలో, ఇవాళ న్యూస్ పేపర్స్లో ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఎన్డీఏ 3 మార్ 350కి పైగా స్థానాలు గెలుచుకోబోతున్న కూటమి, బీజేపీకి సొంతంగా 300 కంటే ఎక్కువ సీట్లు. ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక సంస్థల జోస్యం ఇదే. అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న చిన్న పార్టీలు మిగతా పక్షాలతో సంబంధం లేకుండానే బీజేపీకి సొంతంగా 300 సీట్ల పైన వస్తాయి. మొత్తం ఎన్డీఏ కూటమికి 350 పైన వచ్చే అవకాశం ఉంది. అధికార పీఠంపై ఇండియా కూటమి ఆశలు గల్లంతే, 150 స్థానాలకి అది పరిమితం. సో యాక్చువల్గా ఇండియా కూటమి గెలుస్తుంది, పక్కాగా అధికారంలోకి వస్తుందని ఎవ్వరూ చెప్పలే. ముందు నుంచి మనలాంటి వాళ్ళని కూడా మళ్ళీ బీజేపీని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఛాన్స్ ఉందని చెప్తూ వచ్చినాం. మీరు పాత రికార్డ్స్ ఏవి తీసుకున్నా అదే అంశం ఉంటుంది. కాకపోతే ఈ ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫేజ్ తర్వాత కొంతమంది లేదు ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తుందట, సో అందుకే మోదీ ఈ రకంగా మాట్లాడుతున్నాడు, ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు, సో ఇంత భయంకరంగా వాళ్ళు ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని ఒక లైన్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాస్తవం కనబడుతున్నది ఏంటంటే, బీజేపీ, మోదీ కానీ, అమిత్ షా కానీ, మిగతా ఏ నాయకులు కూడా వాళ్ళు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ టార్గెట్ 400, వాళ్ళ టార్గెట్ పవర్ కాదు, వాళ్ళ టార్గెట్ 400గా మారింది. అంటే ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే మనకు అదే కనిపిస్తున్నది. 400 సీట్లు సాధించాలన్న లక్ష్యంతో వాళ్ళు ప్రచారం చేశారు. కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అయిందంటే, వీళ్ళు అసలు మేము పక్కాగా అధికారంలోకి వస్తున్నాం అని ప్రజల్లో ఒక నెరేటివ్ బిల్డ్ చేయడంలో వాళ్ళు టోటల్గా ఫెయిల్ అయిపోయినారు. అది తెలంగాణ కావచ్చు, దేశమంతా కూడా తిరిగిరు, బాగానే చేసిండ్రు అంతా. రాహుల్ గాంధీ జోడో యాత్ర అన్నారు, న్యాయ యాత్ర అన్నారు, ఇవన్నీ బాగానే చేశారు, అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళు అసలు మేమే పవర్లోకి రాబోతున్నామని ఒక నెరేటివ్ని బిల్డ్ చేయలేకపోయినారు. ఆ విషయంలో బీజేపీ సక్సెస్ అయింది. మళ్ళీ మోదీనే మూడోసారి, మోదీ వేవ్ బలంగా ఉన్నది, ఈ రకమైన నెరేటివ్ని బిల్డ్ చేయడంలో వాళ్ళు అద్భుతంగా సక్సెస్ సాధించారు. అందుకే ఎగ్జిట్ పోల్స్ ఇట్లా వస్తున్నాయి. కేరళ, తమిళనాడులో ఖాతా తెరవబోతున్న ఎన్డీఏ
సో ఇక్కడ వాళ్ళకి అసలు ఖాతా లేదు, బట్ ఈసారి ఓపెన్ చేయబోతున్నారు. బీహార్, రాజస్థాన్, హర్యానాల్లో సీట్లు తగ్గే అవకాశం ఉందట. 3 రాష్ట్రాల్లో సీట్లు తగ్గొచ్చట. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరో దఫా పాలనా పగ్గాలు చేపట్టడం ఖాయమని ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా 3వ సారి బాధ్యతలు స్వీకరించడం లాంఛనమే అని దాదాపుగా అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ముక్త కంఠంతో తేల్చి చెప్పాయి. కమల దళం నేతృత్వంలోని ఎన్డీఏ 350కి పైగా స్థానాలు దక్కించుకోవడం ఖాయమని మెజారిటీ సంస్థలు జోస్యం చెప్పాయి. బీజేపీని గద్దె దింపేందుకు కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసుకున్న విపక్ష పార్టీలు తమ లక్ష్య సాధనలో సఫలం కాబోవని అంచనా వేశాయి. అధికార పీఠానికి దూరంగా 150 సీట్లకు కాస్త అటు ఇటుగా విపక్ష కూటమి పరిమితమవుతుందని అభిప్రాయపడ్డాయి. వీటి జోస్యం ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే వరకు, అంటే 4వ తేదీ వరకు, అంటే ఎల్లుండి వరకు వెయిట్ చేయాల్సిందే. దేశంలో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన కనీస మెజారిటీ 272. 5 ఏళ్ల కిందటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకున్నది. మొత్తంగా ఎన్డీఏ కూటమి 353 స్థానాలు గెలుచుకున్నది. ఎప్పుడిది? 2019లో. కాంగ్రెస్ పార్టీ 53 సీట్లతో సరిపెట్టుకోగా దాని మిత్రపక్షాలు 38 చోట్ల విజయం సాధించాయి. 400కు చేరువగా 400 పార్ నినాదంతో ఈ దఫా లోక్సభ ఎన్నికల బరిలో దిగిన బీజేపీ ఆ లక్ష్యానికి దగ్గరగా వెళ్లగలదని పలు సంస్థలు అంచనా వేశాయి. ఎన్డీఏ 400 మార్కును అందుకోగలదని టుడేస్ చాణక్య, ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ అంచనా వేశాయి. భాజపా సొంతంగా 300 కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని మెజారిటీ సంస్థలు పేర్కొన్నాయి. ఆ పార్టీ 335 సీట్లు దక్కించుకుంటుందని టుడేస్ చాణక్య గరిష్టంగా 315 స్థానాలు గెలుచుకుంటుందని న్యూస్ 18 జోస్యం చెప్పాయి. కమల దళం గరిష్టంగా 340 చోట్ల గెలుస్తుందని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా పేర్కొన్నది. బెంగాల్లో తృణమూల్ కంటే ఎక్కువగా, ఎక్కడ? పశ్చిమ బెంగాల్లో ఈ దఫా తృణమూల్ కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. సో ఇది బీజేపీకి మామూలుగా ఊహించని పరిణామం కాదు ఇది. ఎందుకంటే కమ్యూనిస్టులను ఏనాడో పక్కకు నెట్టేసి రాడా మమతా వర్సెస్ బీజేపీగా ఫైట్ నడిచింది. లాస్ట్ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో మమతా బెనర్జీ గెలిచారు, కానీ బీజేపీ గణనీయమైన సీట్లు సాధించింది. సో ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో ఏకంగా మెజారిటీ సీట్లు బీజేపీకి రాబోతున్నాయట. రాష్ట్రంలో మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య 42. 2019లో తృణమూల్ కాంగ్రెస్ 22, బీజేపీ 18 స్థానాలు గెలుచుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ 23 చోట్ల విజయం సాధిస్తుందని, తృణమూల్ కాంగ్రెస్ 18 సీట్లకు పరిమితమవుతుందని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ జోస్యం చెప్పింది. బీజేపీకి ఉత్తరప్రదేశ్ మరోసారి కంచుకోటగా నిలుస్తుందని మెజారిటీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. కేరళలో కూడా బోని కొడుతున్నదట. మెజారిటీ సంస్థల అంచనాల ప్రకారం తమిళనాడు, కేరళలో ఎన్డీఏ ఈ దఫా ఖాతా తెరవడం ఖాయం. అదే సమయంలో కర్ణాటకలో ఆ కూటమి అఖండ విజయం సాధిస్తుంది. 5 ఏళ్ల కిందటితో పోలిస్తే బీహార్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లో దానికి సీట్ల సంఖ్య తగ్గుతుంది. శివసేన, ఎన్సీపీలో చీలికల కారణంగా మహారాష్ట్రలో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో బీజేపీ, షిందే వర్గం, శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలతో కూడిన మహాయుతిలదే పైచేయి అవుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. రాష్ట్రంలో మొత్తం 48 లోక్సభ స్థానాలుంటే మహాయుతి 28 నుంచి 32 చోట్ల విజయం సాధిస్తుందని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలతో కూడిన మహావికాస్ అఘాడీ కూటమి 16 నుంచి 20 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొన్నది. ఇగో ఇవన్నీ అంచనాలు మనం క్లియర్గా చూడొచ్చు. ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ అంచనా ఒకసారి చూద్దాం. లోక్సభ ఎన్నికల ఫలితాలపైన ఎగ్జిట్ పోల్స్ ఏ సంస్థలు ఏమేమి చెప్పినాయి. రిపబ్లిక్ టీవీ, పీమార్క్, బీజేపీకి ఎన్డీఏ కూటమికి 359 అంటే ఇండియా కూటమికి 154, ఇతరులు 30. సో దరిదాపుల్లో కూడా లేదు ఇండియా కూటమి. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా 361 నుంచి 401 ఎన్డీఏ, 131 నుంచి 166 ఇండియా, 8 నుంచి 20 సీట్లు ఇతరులు. సో ఇందులో మళ్ళీ 361 నుంచి 401లో బీజేపీ 322 నుంచి 340 గెలుచుకునే అవకాశం ఉందట. అంటే ఓన్లీ కమలం పువ్వు, ఓన్లీ బీజేపీ. ఇక్కడ కాంగ్రెస్ కేవలం 60 నుంచి 76 సీట్లు వచ్చే అవకాశం ఉందట వాళ్ళ అంచనా. ఏది? ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా. ఏబీపీ సీ ఓటర్ సర్వే 353 నుంచి 383 సీట్లు ఎన్డీఏకి రావచ్చట. 152 నుంచి 182 సీట్లు ఇండియాకు రావచ్చట. 4 నుంచి 12 ఇతరులు. టుడేస్ చాణక్య 385 నుంచి 415 సీట్లు రావచ్చు బీజేపీకి అంటున్నారు, ఎన్డీఏ కూటమికి. సో వీళ్ళొక్కరే 400 ఇస్తున్నారు. 400 ఇస్తున్న సంస్థలు ఏమంటే ఏబీపీ సీ ఓటర్ టుడేస్ చాణక్య 1,
ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే ఒకటి 371 నుంచి మ్యాక్సిమం వాళ్ళు 401 ఇచ్చారు. సో ఇక్కడ టుడేస్ చాణక్య ఇండియా కూటమికి ఇస్తున్నది 96 నుంచి 118 సీట్లు. న్యూస్ 18 350 నుంచి 370 ఎన్డీఏ, 125 నుంచి 140 ఇండియా. టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ 358 ఎన్డీఏ, 152 ఇండియా. జన్ కీ బాత్ 362 నుంచి 392 ఎన్డీఏ, 141 నుంచి 161 ఇండియా. న్యూస్ నేషన్ 342 నుంచి 378 ఎన్డీఏ, 153 నుంచి 169 ఇండియా. దైనిక్ భాస్కర్ 281 నుంచి 350 ఎన్డీఏ, 145 నుంచి 201 ఇండియా. రిపబ్లిక్ భారత్ మ్యాట్రిస్ 353 నుంచి 368 ఎన్డీఏ కూటమి, 118 నుంచి 133 ఇండియా కూటమి. ఇండియా న్యూస్ డి డైనమిక్స్ 371 ఎన్డీఏ, 125కి ఇండియా పరిమితం అవుతుందట. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ 371 నుంచి 401 ఎన్డీఏ, 109 నుంచి 139 ఇండియా. ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ 365 ఎన్డీఏ, 146 ఇండియా. చూడండి, కావలసిన మెజారిటీ 272, 350 క్రాస్ అవుతుందని అన్ని సంస్థలు చెప్తా ఉన్నాయి. ఎక్కడా కూడా 300 బిలో కానీ 350 బిలో కానీ ఏ సంస్థ చెప్పట్లే. సో ఇది కొంచెం నేరోగా ఉన్నా ఏమో చెప్పలేమని అనుకోవడానికి అవకాశం ఉంది. అసలు సంబంధం లేకుండా ఉన్నది. ఇండియాకి ఎన్డీఏ కూటమికి మధ్య ఉన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సంబంధం లేకుండా ఉన్నాయి. కొంత 50-60 సీట్లు లేదా కొంత అటు ఇటుగా ఉండుంటే ఏమో చెప్పలేం, రిజల్ట్ వచ్చేదాకా మనం అంచనా వేయలేమని అనొచ్చు. కానీ ఆ ఈక్వేషన్ కనబడట్లేదు. మోదీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు అన్నది చాలా క్లియర్గా మనకు కనబడుతున్నది. సరే, ఏదేమైనా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 1 డే ఆగితే అయిపోద్ది. మధ్యలో ఒక రోజు మాత్రమే ఉన్నది. రాష్ట్రాల వారీ ఫలితాలపైన ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా అంచనాలట. సో రాష్ట్రాల వారీగా వీళ్ళు ఇచ్చినారు. సో ఇది వాళ్ళ సైట్లోకి వెళ్తే ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది. సో వీళ్ళు ఇచ్చింది చూడండి, ఇక్కడ మనకి స్టేట్ వైజ్ ఇస్తున్నారు. ఎవరు? ఇండియా టీవీ సర్వేలో ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. ఐటీలో 64 నుంచి 67 బీజేపీ గెలవచ్చట. ఎస్పీ 7 to 9, బీఎస్పీ 0 లేదా 1, కాంగ్రెస్ 1 నుంచి 3. అంటే మెజారిటీ దాదాపు 65 సీట్ల వరకు బీజేపీ ఉత్తరప్రదేశ్లో గెలుచుకునే అవకాశం ఉందని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒడిషా విషయానికి వస్తే ఒడిషాలో అసలు ఊహించని ట్విస్ట్లా కనబడుతున్నది. ఒడిషాలో మొత్తం 21 స్థానాలు ఉన్నాయి. 21 స్థానాల్లో బీజేపీ ఇక్కడ 18 నుంచి 20 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందట. బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ నేతృత్వంలో నడుస్తున్న బిజు జనతాదళ్ 0 నుంచి 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అవసరమైతే 0 కూడా రావచ్చట. కాంగ్రెస్ 0 లేదా 1. సో ఇది ఊహించని షాక్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే నవీన్ పట్నాయక్ చాలా స్ట్రాంగ్ లీడర్. అక్కడ సంవత్సరాలుగా దాదాపు 3-4 పర్యాయాలుగా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తండ్రి వారసత్వాన్ని తీసుకొని ఆయనే ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతూ ఉన్నారు. సో చాలా బలమైన లీడర్ ఆయన. సో నెక్స్ట్ తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో సో ఇది చాలా కాంగ్రెస్కి ఊహించని పరిణామం. తెలంగాణ విషయానికి వస్తే 0 నుంచి 1 బీఆర్ఎస్ అంటున్నారు. ఇది ఓన్లీ వస్తే మెదక్ రావాలి, లేకపోతే అది కూడా లేదు. కానీ అది కూడా కష్టమే అని అంటున్నారు. కాంగ్రెస్ కేవలం 4 నుంచి 6 స్థానాలకి పరిమితం అవుతుందని ఇండియా టుడే చెప్తున్నది. ఇండియా టుడే సర్వేలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పార్టీ 4 నుంచి 6 స్థానాలకి పరిమితం అవుతుందని చెప్తుంది ఇండియా టుడే సర్వే. ఇతరులు 0 నుంచి 1 అంటే ఎంఐఎం పార్టీ 1 సీట్ గెలుస్తుంది. బీజేపీ 11 నుంచి 12 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. 11 to 12 సీట్స్. సో ఒకవేళ ఇది కనుక నిజమైతే బీజేపీ ఊహించని రిజల్ట్గా మనం చెప్పొచ్చు. సో ఇక బీజేపీ బలం ఆ స్థాయిలో పెరిగింది అని చెప్పడానికి సరే, మోదీ వేవ్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంకా బలంగా పనిచేయడానికి ఒకవేళ ఈ రిజల్ట్ కనుక వస్తే మామూలుగా ఉండదు.
సో నెక్స్ట్ ఇది వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 11 నుంచి 14కే పరిమితం అవుద్దట. బీజేపీ 26 నుంచి 31 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మెజారిటీ స్థానాలు పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ గెలుస్తుందట. ఇండియా కూటమి కేవలం 0 నుంచి 2, లెఫ్ట్ పార్టీలు 0 అట. ఒకప్పుడు 30 ఏళ్లకు పైన అధికారంలో ఉన్న లెఫ్ట్ పార్టీలు 0 స్థానాలకు పరిమితం అవుతాయట. సో ఇట్లా అన్ని రాష్ట్రాలు మనం డీటెయిల్గా వీళ్ళు రాసినాయి. మహారాష్ట్రలో 48 సీట్లు ఉన్నాయి. మహారాష్ట్రలో బీజేపీ 20 నుంచి 22 స్థానాలు గెలిచే అవకాశం ఉందట. శివసేన 8 నుంచి 10, ఎన్సీపీ 1 నుంచి 2, కాంగ్రెస్ 3 నుంచి 4. సో అన్ని కలిపిన ఈ నెంబర్కి రీచ్ అవ్వరు. సో ఆల్మోస్ట్ 20 to 22 సీట్స్ బీజేపీ ఇక్కడ మెజారిటీ స్థానాలు సాధించే అవకాశం ఉంది. మణిపూర్ విషయానికి వస్తే మణిపూర్లో కాంగ్రెస్ మొత్తం 2 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ అండ్ అదర్స్ గెలిచే అవకాశం ఉంది. ఎన్డీఏకి అవకాశం లేదు. అక్కడ మొత్తం మణిపూర్ అంతా కాలిపోతూ ఉన్నది. హిమాచల్ ప్రదేశ్లో 4 స్థానాలు ఉన్నాయి. 4కి 4 బీజేపీ గెలిచే అవకాశం ఉందట. ఇక్కడ హిమాచల్లో కాంగ్రెస్ అధికారంలో ఉందనుకుంటాను, ఐ థింక్, నేను అనుకోవడం. సో 4కు 4 సీట్లు బీజేపీ. పంజాబ్లో 13 స్థానాలు ఉంటే కాంగ్రెస్ 7 to 9 సీట్స్ గెలుచుకునే అవకాశం ఉందట. ఆమ్ ఆద్మీ పార్టీ 0 లేదా 2, ఎందుకంటే పంజాబ్లో మొన్న అధికారంలోకి వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ లిక్కర్ స్కామ్ దీంతో వాళ్ళు బాగా డీలా పడ్డట్టున్నారు. బీజేపీకి ఇక్కడ 2 నుంచి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. శిరోమణి అకాలీదళ్ 2 నుంచి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. ఇది ఓన్లీ ఇండియా టుడే సర్వే ఇది. హర్యానాలో 10 స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏకి 6 నుంచి 8 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. ఇండియా కూటమికి 2 నుంచి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. గుజరాత్లో ఇది స్వీప్ 26 సీట్లు ఉన్నాయి మొత్తం. గుజరాత్లో 25 నుంచి 26 స్థానాలు బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఇండియా కూటమి 0 లేదా 1 వస్తే 1 రావాలి, లేకపోతే అది కూడా రాదట. నెక్స్ట్ ఇది ఏ స్టేట్ ఇది? ఢిల్లీలో మొత్తం 7 స్థానాలు ఉన్నాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నది. ఇక్కడ ఎన్డీఏ స్వీప్ చేయబోతున్నది. 6 నుంచి 7 సీట్లు అంటే మొత్తం వాళ్ళే తీసుకునే అవకాశం ఉందట. ఇండియా కూటమికి వస్తే 1 సీట్ రావచ్చట. అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే గెలవచ్చట. లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ అండ్ అరెస్ట్ ఎఫెక్ట్ చాలా విపరీతంగా ఉన్నట్టయితే కనబడుతున్నది. నెక్స్ట్ జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో 50% ఓట్ షేర్తో బీజేపీ అప్పర్ హ్యాండ్ సాధించే అవకాశం ఉందట. మధ్యప్రదేశ్లో 29 స్థానాలు ఉంటే మొత్తం స్వీప్ చేయబోతుందట బీజేపీ. టోటల్ సీట్స్ ఆల్మోస్ట్ 1 సీట్ వస్తే కాంగ్రెస్కి రావచ్చు, లేకపోతే అది కూడా లేదట. ఛత్తీస్గఢ్లో మొత్తం 11 స్థానాలు ఉంటే బీజేపీ టోటల్ స్వీప్ చేసే అవకాశం ఉందట. వస్తే 1 సీట్ కాంగ్రెస్కి రావచ్చట. ఎన్డీఏకు ఇక్కడ ఏది జార్ఖండ్, ఇంతకుముందు జార్ఖండ్ చూసినాం కదా. జార్ఖండ్లో మొత్తం 14 స్థానాలు ఉంటే 10 స్థానాల వరకు బీజేపీకి రావచ్చు, 6 స్థానాల వరకు ఇండియా కూటమికి రావచ్చు. బీహార్లో ఎన్డీఏ కూటమికి 29 నుంచి 33 సీట్లు రావచ్చట. మొత్తం 40లో మెజారిటీ ఎన్డీఏదే. ఇండియా కూటమి 7 నుంచి 10కి పరిమితం కావచ్చు. కర్ణాటక విషయానికి వద్దాం. కర్ణాటకలో ఇది ఊహించని పరిణామం. ఇది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. డీకే శివకుమార్, సిద్ధరామయ్య నేతృత్వంలో పార్టీ అక్కడ చాలా బలంగా పుంజుకున్నది, అధికారంలోకి వచ్చింది. కానీ ఎంపీ ఎలక్షన్స్ విషయానికి వచ్చేసరికి చాలా ఘోరంగా ఇదైనట్టుగా కనబడతా ఉన్నది. సో ఇట్లా ఆల్ స్టేట్స్, కేరళలో కూడా యూడిఎఫ్ అక్కడ మెజారిటీ స్థానాలు సాధించే అవకాశం ఉందట. 17 నుంచి 18 స్థానాలు. ఎన్డీఏకి 2 నుంచి 3 స్థానాలు. బీజేపీ ఇక్కడ ఖాతా తెరవబోతున్నది కేరళలో. ఇంతకుముందు కర్ణాటక చూసినాం. కర్ణాటకలో మొత్తం 28 స్థానాలు ఉంటే 20 నుంచి 22 స్థానాలు బీజేపీ గెలిచే ఛాన్స్ ఉందట. జేడీఎస్ 3, కాంగ్రెస్ 3 నుంచి 5. పవర్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో ఊహించినట్టుగానే ఇండియా కూటమి మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ బీజేపీ ఖాతా తెరవబోతున్నదట. 2 నుంచి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇదే చెప్తున్నాయి. సో ఇట్లా ఆల్ స్టేట్స్లో ఈ సిచ్యువేషన్ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. చూడాలి. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, కొంత నేరోగా అటు ఇటుగా ఉంటుంటే ఏమో చెప్పలేమనొచ్చు. కానీ అసలు సంబంధం లేకుండా ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. సంబంధం లేకుండా మీన్స్ అసలు 2 పార్టీల మధ్య గ్యాప్ లేకుండా చాలా నేరో ఉన్నది. చాలా పెద్ద నెంబర్ ఉన్నది. ఇటు 350 ఉంటే అటు 120, 130, 150 దాకా ఉన్నాయి. సో మళ్ళీ 3వ సారి మోదీ అధికారంలోకి రాబోతున్నారని అర్థమవుతున్నది.